ఒక్క నిమిషం. ఇప్పుడు రండమ్మా. పెద్దమ్మా, అయితే విగ్రహాన్ని పూజ గదిలో పెట్టేనా? అయ్యో, అప్పుడేనా? రేపు ఉదయం పంతులు గారొచ్చి శుద్ధి చేసిన తర్వాత దేవుడి గదిలో పెట్టాలి. అప్పటి వరకు దాచిపెట్టాలి. అయితే ఈ టీపై మీద పెట్టేద్దామా? గీత, ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి ఇదేమన్నా మామూలు విగ్రహం అనుకున్నావమ్మా? అమ్మవారి విగ్రహం, అందులోనూ బంగారు. హాయ్ చరణ్. హాయ్ అక్షిత. రేపు సండే కదా, ఒకసారి కలుద్దాం. ఆల్బమ్ గురించి డిస్కస్ చేయాలి. నిదానంగా తాగవే. నెమ్మదిగా. ఏమైంది? ఈవిడకేం కాలేదు. ఈవిడ చేసే హడావిడికి మాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఏంటి, పూజని అన్ని పనుల్లో తలదూరుస్తున్నావా? చెప్తుంటే వినడం లేదమ్మా. మీకేం చెప్పాను? పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటాము, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పానా? మీకంతగా పనిచేయాలనిపిస్తే వచ్చే పోయి ముత్తైదువుల్ని పలకరిస్తూ కూర్చోమన్నానా? మాట్లాడరే. చెప్పావు. మరి నువ్వు చేస్తుందేంటి? నువ్వు ఆగవే. ఉషేంటి? నేను మీకు కేర్ టేకర్ని. నేను చెప్పినట్టు మీరు వినాలి, లేదంటే మనతో మామూలుగా ఉండదని చెప్పాను కదా. చెప్పావు. ఏమండి, ఎందుకు నవ్వుతున్నారు? ఆహా, ఏం లేదే. ఇంట్లో మేము ఎవరని చెప్పినా వినని నువ్విప్పుడు పల్లవి చెప్తే మాత్రం ఏదో చిన్న పిల్లలాగా వింటున్నావు కదే, అందుకు నవ్వొచ్చిందే. అవును, మా కామాక్షి గుండెం ఒక్కదానికే భయపడుతుంది. తర్వాత భయపడేది నీకే. ఆ మాట మాత్రం నిజమేనే. నిన్ను చూస్తే గుండమ్మని చూసినట్టే ఉంటుంది. నువ్వే కనుక గుండమ్మ కూతురు అయ్యుంటే నన్నింకా ఏడిపించేదానివి. ఏ ఇప్పుడు మాత్రం కాదనుకుంటున్నారా? నేను మాత్రం గుండమ్మ గారి కూతుర్నే. మీరిలాగే కూర్చోండి, వచ్చిపోయే వాళ్ళని పలకరిస్తూ ఉండండి. పనులన్నీ మేము చూసుకుంటాం, సరేనా? రాగీత, నువ్వే పనులు చెయ్యక్కర్లేదు. నువ్వు కేర్ టేకర్ గా వచ్చావు, ఆ పని చూసుకుంటే చాలు. ఇది మా ఇంట్లో జరిగే పూజ. నేను ఈ ఇంటి వారసురాల్ని. పనులన్నీ నేనే చేస్తాను. ఏంటే, నువ్వు పనులు చేస్తావా? ఇక్కడ చెంబు తీసి అక్కడ పెట్టవు. ఇప్పుడు చేస్తానని చెప్తుంది కదా అత్తయ్య, చేయనిస్తే తప్పేంటి? చెయ్యవే. నువ్వు మాత్రం ఎంత పని చేస్తావో నేను చూస్తాను. చూడండి. నెక్లెస్ అది తెలుసండి, ఎక్కడిది అని. కొంటే వచ్చింది. అది కాదులే గుండు, ఈరోజు శాంతి పూజ చేస్తున్నావు కదా, ఎందుకో నీకోసం ఈ నెక్లెస్ కొనాలనిపించింది.
నెక్లెస్ బా ఎందుకండి? అంటే నీ పర్సనాలిటీకి వడ్డాణం అయితే నేను చేయించలేను కదా. మిమ్మల్ని ఏంటి గుండు ఇలా గిల్లేసావు? ఇంత వయసు వచ్చినా మీరు నన్ను కామెంట్ చేయడం ఆపరా? గుండు, ఎంత కాలం గడిచినా కొన్ని అలాగే ఉంటాయి. ఎగ్జాంపుల్కి తిరుపతి కొండ, నా కళ్ళ ముందున నువ్వు. అదిగో మళ్ళీ నాకేం అవసరం లేదు, తీసుకోండి. గుండు 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 గుండు, ఏదో సరదా కన్నానులే. నాకేం అవసరం లేదు. ప్లీజ్ గుండు, ఇదిగో తీసుకో. కామెంట్ చేయడం ఏమంటే సరదాగా అన్నాను అంటారు. ఇది బాగా అలవాటైపోయింది. సర్లే అయితే నిజం ఒప్పేసుకుంటున్నాను. సరదా కాదులే, నిజంగానే అన్నాను.